నేను చెప్పబోయే టాపిక్ పీఎం సూర్య గారండి. సోలార్ గురించి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలన్నమాట ఇవి. నేను ఆల్రెడీ మా ఇంటికి పెట్టించుకున్నామండి. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇంపార్టెంట్ 5 థింగ్స్ అయితే మీకు చెప్తానండి. ఎవరైతే ఇంట్రెస్ట్‌గా ఉన్నారో సోలార్‌పై వాళ్ళైతే పక్కా తెలుసుకోవాలి 5 పాయింట్స్ అయితే. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం సోలార్ మీదే డిపెండ్ అయి ఉంటదండి. ఎందుకంటే ప్రెజెంట్ పవర్ ఎప్పుడుంటుందో లేదో తెలీదు. ప్లస్ మనం బర్డెన్ అవ్వకూడదు స్టేట్‌కి గాని, కంట్రీకి గాని. సోలార్ అయితే ఫ్రీ కాబట్టి మన మెయింటెనెన్స్ కూడా జీరో ఉంటుంది కాబట్టి అందరూ దానిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మెయిన్ ఇంకోటేంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ చెప్తా ఉండండి. పీఎం సూర్య గారు కదా! ఆల్రెడీ ప్రధానమంత్రి లాంచ్ చేశారు. మెయిన్ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపుతున్నారో ఈ సోలార్ పై మనకు సబ్సిడీ వస్తుందండి. ఫస్ట్ పాయింట్ అయితే అది. ఒకవేళ 1 కిలో వాట్ అయితే 30,000 వస్తుంది. 2 కిలో వాట్ అయితే 60,000, 3 కిలో వాట్స్ అండ్ అబోవ్ అయితే 78,000 వస్తుందండి. అది చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతది ఎవరికైతే. మన ఇంటికి ఎవరైతే డబుల్ బెడ్‌రూమ్ గాని, ట్రిపుల్ బెడ్‌రూమ్ అంతకంటే వాడితే మాత్రం పక్కా 3 కిలో వాట్స్ తీసుకోవచ్చు. మనకు టోటల్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 2,00,000 నుంచి 2,20,000 అవుతుంది. అది డిపెండ్స్ అపాన్ ది వెండర్ అన్నమాట. మనకి మార్జిన్ ఒక 10, 15,000 అటు ఇటుగా ఉంటుంది. మినిమమ్ 2,00,000 నుంచి 2,20,000 మనకొచ్చేసి 78,000 అయితే మనకి సబ్సిడీ అయితే వస్తుందండి. చాలా చాలా బెనిఫిట్ అది. ఆల్‌మోస్ట్ అక్కడ మనకి హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అక్కడే తగ్గిపోతుంది. బెస్ట్ ఆప్షన్ అది పెట్టించుకోవాలనుకున్న వాళ్ళకు. సెకండ్ పాయింట్ వచ్చేసి మనం పవర్ వచ్చేసి వాడతాం కదండీ! సోలార్ నుంచి చాలా మంది అదే అనుకుంటున్నారండి. సోలార్ నుంచి మనం పవర్ ఎప్పుడు వాడమండి. సోలార్ నుంచి జనరేట్ అయ్యే పవర్ మన గ్రిడ్‌కెళ్తుంది. కరెంట్ పోల్‌కెళ్తుంది. కరెంట్ పోల్ నుంచి వచ్చే పవర్ మన ఇంటికొస్తుందనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలా మంది అంటున్నారు సోలార్ ఉంది కదా! డే అండ్ నైట్ మనకు పవర్ వస్తూనే ఉంటదంటారు గానీ, అస్సలు సోలార్ నుంచి వచ్చే పవర్ మనం వాడమండి. మనం అంతకుముందు ఎలా వాడతాం ఇంటికి అదే పవర్ వాడతాం. రెగ్యులర్‌గా పోల్ నుంచి వచ్చే పవరే మనం వాడతాం. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి పోల్ నుంచి కరెంట్ వస్తుంది. కరెంట్ ఆగిపోతే ఒకవేళ మీ ఏరియాలో అప్పుడు మీ ఇంటికి కూడా కరెంట్ రాదండి. ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సోలార్ నుంచి పవర్ మనం వాడమనమాట. ఒకవేళ మీరు ఇన్వర్టర్ పెట్టుకుంటే అప్పుడు పవర్ పోయినప్పుడు ఆ ఇన్వర్టర్ మీద ఏవేవి ఉన్నాయో అవి మాత్రం తిరుగుతాయన్నమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్లస్ సోలార్ నుంచి వచ్చే పవరు గ్రిడ్‌కెళ్తుంది. అంటే పోల్‌కెళ్తుంది. పోల్ నుంచి మనకొస్తుంది. మనం ఏమైతే ఇప్పుడైతే ఈ పీఎం సూర్య గారి మీటర్ పెట్టుకుంటామో మనకి నెట్ మీటర్ అనేది ఒకటుంటుందండి. మంత్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటో తారీఖున పెట్టుకున్నారు. నెక్స్ట్ ఫస్ట్‌కొచ్చేసి ఆ బిల్ జనరేట్ అవుతుంది కదా! అప్పుడు ఎలా అవుతుందంటే సోలార్ నుంచి ఎంత యూనిట్స్ జనరేట్ అయ్యి గ్రిడ్‌కెళ్ళిందో అంటే పోల్‌కెళ్ళిందో, పోల్ నుంచి మనం ఎంత వాడామో అది కాలిక్యులేట్ చేసుకొని ప్లస్సా, మైనస్ చూసుకొని అప్పుడు బిల్ జనరేట్ చేస్తుందండి. ఒకవేళ మీది ఎక్కువ ఉందనుకోండి అంటే సోలార్ నుంచి ఎక్కువ జనరేట్ చేసిందనుకోండి, ఆ ఎక్స్‌ట్రా అమౌంట్ ఏదైతే ఉందో అది మనకి అమౌంట్ నెక్స్ట్ బిల్‌లో అడ్జస్ట్‌మెంట్ చేస్తారు. ఒకవేళ తక్కువైతే మాత్రం మనం పే చేయాలన్నమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఇంకోటేంటంటే సోలార్ పెట్టుకుంటే బెనిఫిట్ ఏంటంటే మనకి మెయింటెనెన్స్ జీరో అండి. ప్లస్ ఎవరు తీసుకున్న ఏ సోలార్ ప్యానెల్ తీసుకున్న టాటా వాళ్ళది గాని, అదాని ఎవరు తీసుకున్నా గాని 20 ఇయర్స్ మెయింటెనెన్స్ అయితే ఫ్రీ ఉంటుంది. ఏమైనా అంటే ప్యానెల్స్ ఉంటాయి గదా! మన స్లాబ్ పై పెట్టుకుంటాం గదా! ఆ ప్యానెల్స్ ఏమి కాదనమాట 20 ఇయర్స్ దాకా. ఒకవేళ ఏదైనా గాని వాళ్ళే మొత్తం 20 ఇయర్స్ దాకా మెయింటెనెన్స్ చూసుకుంటారనమాట. ఒకవేళ క్రాక్స్ ఇచ్చినా గాని, లేకపోతే ఏదైనా పవర్ జనరేట్ అవ్వకపోయినా అంతా వాళ్ళే చూసుకుంటారనమాట. ప్లస్ ఇంకోటొచ్చేసి ఎవరైనా సోలార్ పెట్టుకుంటే ఫస్ట్ మంత్ అయితే మనకి ఎక్స్‌ట్రా 5,000 అయితే బిల్ వస్తుందండి. అది చూసి కంగారు పడొద్దు. ఎందుకంటే లోడ్ చార్జెస్, రిజిస్ట్రేషన్ చార్జెస్ అని ఉంటాయన్నమాట. చాలా మంది ఏమనుకుంటారంటే ఫస్ట్ మంత్ నుంచి జీరో బిల్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. జీరో బిల్ ఎప్పుడు రాదండి. ఫస్ట్ మంత్ అయితే మనకి లోడ్ చార్జెస్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ చార్జెస్ ఉంటాయి కాబట్టి 5,000 వస్తుంది. సెకండ్ మంత్ నుంచి చెప్తున్నా కదండీ! మనం సోలార్ నుంచి ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ నుంచి ఒక 200 యూనిట్స్ జనరేట్ అయిందనుకోండి. మనం 210 యూనిట్స్ వాడామనుకోండి. ఆ 10 యూనిట్స్‌కి మనం అయితే పే చేయాలన్నమాట. ఓకేనా? ఆ 10 యూనిట్స్‌తో పాటు కొంచెం యూజర్ చార్జెస్ అండ్ సర్చార్జెస్ ఉంటాయండి. ఒక రూ. 50 ఉంటాయి. ఆ 10 యూనిట్స్‌కి ప్లస్ ఈ సర్చార్జ్ ఒక రూ. 50 మొత్తం రూ. 100 ఆల్‌మోస్ట్. అదైతే పే చేయాలన్నమాట. ఎప్పుడు జీరో రాదండి. చాలా మంది చెప్తున్నారు జీరో బిల్ సోలార్ పెట్టుకుంటే. జీరో బిల్ ఎప్పుడు రాదండి. ఐ హోప్ మీ అందరికి ఈ 5 పాయింట్స్ ఇంపార్టెంట్ అవసరం ఉంటాయనుకుని వీడియో చేశానన్నమాట. మీరెవరైనా పెట్టుకున్నట్లయితే ఆల్రెడీ కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకెంతొస్తుంది బిల్ కూడా. మీకేమైనా సోలార్‌పై డౌట్స్ ఉండగానే కామెంట్ చేయండి. ఐ విల్ క్లారిఫై అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.